తెలంగాణలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి 90 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 3 స్థానాల ఓటింగ్ కోసం 973 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం ఆనంద్ పాల్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఆనంద్ పాల్. కావ్య, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నారు. దీనికోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి ఈ ప్రాంతాలలో 135 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఓటింగ్ తర్వాత కరీంనగర్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు కూడా ఈ బ్యాలెట్ బాక్స్ తరలించేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ గా చూసినట్లయితే కనుక 151 ప్రిసైడింగ్ ఆఫీసర్లను, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ 151, ఓపీఓలు 323, 22 రూట్లు, అంతేకాకుండా సూక్ష్మ పరిశీలకులు 90 మందిని నియమించడం జరిగింది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లు ఎవరు కూడా సెల్ ఫోన్ తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి తీసుకువెళ్ళకూడదని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఓటు వేసేవారు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని రావాలని కూడా సూచించడం జరిగింది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే కనుక పట్టభద్రుల మొత్తంగా చూసినట్లయితే పట్టభద్రుల స్థానానికి 56 మంది బరిలో ఉండగా టీచర్స్ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి చూసినట్లయితే అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి చూసిన నరేందర్ రెడ్డి, సోమినాయుడు వీరంతా కూడా బరిలో ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ ఆనంద్ పాల్.